హాయ్ ఫ్రెండ్స్, నేను Anil, మీరు చూస్తున్నారు స్వాతి Anil టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో itel నుంచి రీసెంట్గా బిలో 10K బడ్జెట్లో 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది P55 5G. ఈ మోడల్ని ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. మనకి ఈ మొబైల్ రెండు వేరియంట్స్తో లాంచ్ చేయడం జరిగింది. 4GB 64GB 9,999 రూపాయలు, 8GB 64GB 10,999 రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు. మీకు ఇంకా ఫెస్టివల్ టైంలో పర్చేస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. అండ్ మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో కనుక మీరు తీసుకునే ఆలోచన 500 నుంచి 1000 రూపీస్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మీరు బార్గెనింగ్ అయితే చేయాలి. ఇంకా ఈ మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మీకు ఎటువంటి డౌట్ ఉన్న ఈ మొబైల్ గురించి ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ మొబైల్లో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే మనకి బిలో 10K బడ్జెట్లో MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ 5G ప్రాసెసర్, 6nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే దగ్గర 3,80,000 చేంజ్ స్కోర్ అయితే చేసింది. మీకు ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇటువంటి పెద్ద గేమ్స్ని మీడియా గ్రామ్స్లో సెట్ చేసి ఆరామ్స్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఎటువంటి మీకు ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే మీకు హెవీ గేమింగ్ అయితే పనికిరాదు, వీకెండ్ గేమింగ్ అయితే ఓకే. అండ్ డే టు డే యూసెస్కి మల్టీ టాస్కింగ్ కూడా ఈ మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఈ ప్రాసెసర్ మనం స్నాప్డ్రాగన్తో కనుక మీరు కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయగలదు, ఆ పర్ఫార్మెన్స్కి కొంచెం అయితే తగ్గుతుంది. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 10 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ట్రిపుల్ స్లాట్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారంటే ఎట్ ఎ టైం 2 సిమ్స్, SD కార్డ్ కూడా ఎట్ ఎ టైం మీరు యూజ్ చేయవచ్చు. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకుని వచ్చారు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. మనకి డే లైట్ కండిషన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నాకైతే పిక్చర్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ పోర్ట్రైట్ షాట్స్ కూడా ఇందులో చాలా బాగా వస్తున్నాయి, మీకు డిస్ప్లే అవుతున్నాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ నేను కూడా తెలుసుకుంటాను. బట్ లో లైట్లో మాత్రం ఖచ్చితంగా మీకు నాయిస్ అయితే ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 2K 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మనం ఈ బడ్జెట్లో కెమెరా పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంతకుమించి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, ఎందుకంటే మనకి బిలో 10K బడ్జెట్లో వచ్చే మోడల్స్ కదా, ఇంతకుమించి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. అండ్ మిగతా డీటెయిల్స్, మిగతా స్పెసిఫికేషన్స్ కూడా ఇన్ డీటెయిల్గా మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తూ డిస్కస్ చేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, itel P55 బాక్స్ ఫ్రెండ్స్ అయితే ఇలా రాసి ఉంది. అండ్ ఇంతకుముందు itel మొబైల్స్తో కంపేర్ చేస్తే ఈ బాక్స్ ఓవరాల్గా చేంజ్ అయితే చేసేసారు. చాలా పెద్ద బాక్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. బాక్స్ ఫ్రంట్ సైడ్ 8GB ర్యామ్ అండ్ మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ మొబైల్కి సంబంధించిన ఆల్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి తీసుకొని రావడం అయితే తెలుస్తుంది. ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే 3 కాటన్ బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. పెద్ద బాక్స్ని అయితే మనం ఓపెన్ చేసి లోపల ఏమేమి కనిపించారో చూసేద్దాం. అండ్ ఈ బాక్స్ లోపల మనకి కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది హార్డ్ కేస్, మనకి మ్యాటీ ఫినిషింగ్తో తీసుకొని వచ్చారు. మీరు పట్టుకున్నప్పుడు మీకు చేయి జారిపోవటం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ మ్యాటీ ఫినిషింగ్ వల్ల ఉండదు. అండ్ కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ అడాప్టర్. ఈ ఛార్జర్ని యూజ్ చేస్తే 2.5 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది. ఇంకా మొబైల్ ఫిజికల్ ఓవర్ కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు 5G వేరియంట్స్తో కంపేర్ చేస్తే వివో T2X 5Gతో కంపేర్ చేస్తే కొంచెం ఇంచుమించుగా అదే డిజైన్ అయితే ఇంక్లూడ్ చేసినట్లు మనకు అర్థమవుతుంది. అండ్ చూస్తానికి నాట్ బ్యాడ్, బాగుంది మొబైల్ రియల్గా చూస్తే. అండ్ ఇంకొక కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంది, గ్రీన్ కలర్, ఇది బ్లూ కలర్ వచ్చేసి. అండ్ 2 కలర్స్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. డిజైన్ కూడా ఒకసారి కేస్ వేద్దాం. కేస్ వేసి కూడా మనం బ్యాక్ సైడ్ కేస్ వేసి చెక్ చేద్దాం. అండ్ కేస్ వేస్తే మాత్రం డిజైన్ ఖచ్చితంగా పాడవుతుంది. మనకి అంతగా చూస్తానికైతే అట్రాక్టివ్గా అయితే అనిపించట్లేదు, కొంచెం బల్కీగా కూడా అనిపిస్తుంది. బట్ మీరైతే కేస్ లేకుండా యూజ్ చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా కేస్ వేసే యూజ్ చేయండి, ఎందుకంటే కింద పడితే మళ్ళీ. ఇంకా ఈ మొబైల్ ఫిజికల్ ఓవరీ కూడా ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్ పవర్ ఆఫ్ ఆన్ బటనే ఫింగర్ ప్రింట్గా వర్క్ అవుతుంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కూడా మనకి రైట్ సైడే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇందులో మనకి నాచ్ స్క్రీన్ అయితే ఇంక్లూడ్ చేశారు. పంచోల్ స్క్రీన్ వేస్తే ఇంకా బాగుండేది, కాకపోతే బడ్జెట్ రేంజ్ మన అంత కాదు కాబట్టి నాట్ బ్యాడ్. అండ్ లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఇది ట్రిపుల్ స్లాట్తో తీసుకుని వచ్చారు. ఎట్ ఏ టైం 2 సిమ్స్, SD కార్డ్ కూడా మీరు డైరెక్ట్ అయితే యూజ్ చేయవచ్చు.
బాటంలో మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. టాప్లో అయితే ఏమీ లేదు. సెకండ్ నాయిస్ క్యాన్సిల్ మైక్ ఇస్తే ఇంకా బాగుండేది, బట్ ఏమీ లేదు. మొబైల్ని బూట్ చేసి సెట్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. మీలో ఎవరైనా మొబైల్ని యూస్ చేస్తుంటే ఖచ్చితంగా మీ యూజర్ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, itel P55 హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ బ్లోట్వేర్ అయితే మీకు ఇంతకుముందు itel మొబైల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది, బట్ బ్లోట్వేర్ అయితే ఉంది, కాదనట్లేదు. టచ్ రెస్పాన్స్ కూడా మనకి ఫాస్ట్ ఉంది. 5G బేస్ వేరియంట్ అయినా కొంచెం ఫాస్టే అనిపిస్తుంది. బ్లోట్వేర్ మాత్రం ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే 4GB తీసుకున్న, 8GB ర్యామ్ తీసుకున్న, 64 మనకి ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. బ్లోట్వేర్ మీకు అనవసరమైన యాప్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్న, మీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ పర్పస్ బిలో 10K బడ్జెట్లో మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటే ఈ itel P55 5G బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం.